హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ మెంతెం కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇప్పుడు వంకాయలని కట్ చేసుకుంటున్నా. సో అందుకే చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సో ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా, మీడియం సైజులో కట్ చేసుకుంటున్నా, పొడుగా కట్ చేసుకుంటాను. సో ఎందుకంటే సాల్ట్ వాటర్లో ఎందుకు వేయాలంటే కొద్దిగా చేదైతే అని సాల్ట్ వాటర్లో వేస్తారు. సో ఇలా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా, కొద్దిగా ఎక్కువనే వేసుకున్నా దీనికి. సో చూడండి, ఇలా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నా, తర్వాత 1 కట్ చేసిన ఆనియన్ వేసుకున్నా. చూడండి, ఇది కొద్దిగా మగ్గాలి. సో ఇది ఇలా మగ్గిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. దీంట్లో కారం వేసుకుంటలేము. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చిని పేస్ట్ చేసి ఇలా వేసుకున్నా. ఈ 4-5 పచ్చిమిర్చి వేసుకున్నా. చూడండి, మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. సో ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. కొద్దిగా వేసేసి ఇలా కలిపేసుకోండి. సో అది కొద్దిగా మగ్గాలి, ఆనియన్స్ అన్నీ. చూడండి, ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. అది స్కిప్ అయింది, సాల్ట్ వేసుకునింది. తగినంత సాల్ట్ వేసేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకోండి. మూత పెట్టేసుకోండి, ఎందుకంటే మగ్గాలి కదా. సో ఇది చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. సో ఇవి కొద్దిగా గట్టిగానే ఉన్నాయి. నేను కొద్దిగా వాటర్ వేసుకున్నా. సో తొందరగా మగ్గిపోతే వాటర్ వేసుకోకండి, నాకు మగ్గలేదు. సో అందుకనే నేను వాటర్ వేసుకున్నా. చూడండి, ఇలా పెట్టి మూత పెట్టేయండి. చూడండి ఎలా అయిందో. సో మగ్గిపోయింది ఇప్పుడు వంకాయలు. మగ్గింది కదా. ఇప్పుడు నేను మెంతెం కూరను వేసుకుంటున్నా. ఇది మెంతెం కూర, కొత్తిమీర ఉంది దీంట్లో. నేను కడిగి చిన్న కట్ చేసుకొని కడిగి వాష్ చేసుకొని వేసేసుకుంటున్నా. చూడండి, దీన్ని ఎక్కువ కలపకండి, కొద్దిగా కలిపేసి మూత పెట్టకండి అప్పుడే మెంతెం కూర వేస్తే, ఎందుకంటే ఆ చేదు అంతా దాంట్లోనే ఉండిపోతుంది మూత పెడితే. సో అందుకే నేను మూత పెట్టుకోలేదు, కొద్దిగా కలిపేసుకొని సో కొద్దిగా ఉడకాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత లాస్ట్కి నేను మూత పెట్టుకున్నా. సో ఇప్పుడు చూడండి, అయిపోయింది వంకాయ మెంతెం కూర కర్రీ. సో మీకు నచ్చుతుంది అనిపిస్తుంది. ఇది చపాతీ, రోటీలోకి బాగుంటుంది, రైస్లో, పప్పు. ఇది వంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.